హాయ్ హలో నమస్తే అండి. బాగున్నారా? ఈరోజు ఏం చెప్తానంటే మీకు చూపిద్దామన్నది ఏంటంటే కరివేపాకు కారప్పొడి అండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలుసు కదా. ఎక్కువగా తినాలి అంటే అన్ని రకాలుగా తాలింపుల్లోనే కాకుండా ఇలా కారప్పొడిలా చేసుకుంటే కూడా చాలా రోజు నిల్వ ఉంటుంది. మనం ఎక్కువగా తినగలుగుతాం. ఇంత కరివేపాకైతే తీసుకున్నానండి, ఒక బాక్స్ నిండా. ఇంకా ఇక్కడ శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు, ఇంత చింతపండు విత్తనాలు లేకుండా కొంచెం నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నాను, ఒక స్పూన్ జీలకర్ర. వీటినైతే రెడీ చేసుకున్నానండి. స్టవ్ పై కడాయి పెట్టేసి ఒక చిన్న గంటెడు ఆయిల్ వేసుకున్నానండి. ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి దీనికి. కరివేపాకు ఎక్కువ ఆయిల్ వేస్తే ముద్దగా అవుతుంది. ఈ శనగపప్పు, మినపప్పుని కొంచెం వేడయ్యాక ఎక్కువగా వేగక ముందే ధనియాలు వేయాలండి. కొంచెం ఒక 10% అనేది వేడయ్యాక వేయించుకున్నాక అప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఎందుకంటే ధనియాలు తొందరగా వేగిపోతాయి కదా, అందుకని వీటిని సగం వేయించుకోవాలి. ఇలా వేగుతుండగా వాటిల్లోనే ధనియాలు వేసుకున్నాను. కారపొడిలో ధనియాలు ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. వీటిని దోరగా వేయించుకున్నాను. శనగపప్పు, మినపప్పు వేగుతుండగానే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. విత్తనాలు తీసేసి పీచు అవి లేకుండా శుభ్రం చేసుకొని అందులోనే ధనియాలతో పాటు వేయించుకుంటే పౌడర్ చేసుకునేటప్పుడు ముద్దగా అవ్వకుండా ఉంటుంది. చింతపండు కూడా ఇలా వేగిన తర్వాత పప్పులు కొంచెం మంచి గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. కారపొడి అన్నిటిలోకి రుచిగా ఉంటుందండి. మనం ఇడ్లీలోకి, ఇంకా మనం రసం కానీ ఏదైనా సాంబార్లో కానీ వేసుకున్నా కూడా పిల్లలు తినని వాళ్ళు ఉంటారుగా, కరివేపాకు ఇలా మనం తినిపిస్తే బాగుంటుంది. ఇలా పప్పులన్నీ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మా పిల్లలు కూడా అమ్మ కరివేపాకు ఎలా చేస్తావు, కరివేపాకు కారపొడి చూపించమని అడిగారండి. అందుకే వీడియో చేశాను వాళ్ళ కోసం. అదే వీడియో నేను మీకు కూడా పెడదామని పెట్టాను. మళ్ళీ అవన్నీ పప్పులన్నీ ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో కొంచెం ఒక చిన్న గంటెడు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తీసుకున్నానండి. కారం సరిపోను. ఇప్పుడు కరివేపాకు మనకు ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఎండుమిర్చి పడతాయండి. కారానికి మన రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు, కారము, మిరపకాయలు రెండు ఒకేసారి ఇలా వేయించుకోవాలి. అప్పుడు మీకు ఒక మ్యాజిక్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూడండి ఎంత తొందరగా వేగుతాయో. కరివేపాకు గ్రీన్ కలర్లో ఉంటుంది ఇలా వేయించితే, రెండు కలిపి వేయించితే. మీరు ఎప్పుడైనా వేయించాలనుకుంటే ఇలా రెండు కలిపి వేయించి చూడండి. నూనె కూడా ఎక్కువ వేయకూడదు, కొంచెమే నూనె వేయాలి. ఈ ఎండుమిర్చితో పాటు కరివేపాకుని వేయిస్తే చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. ఇంకా గ్రీన్ కలర్లో ఉంటుంది కరివేపాకు. చూడండి అప్పుడే ఎలా కొంచెం డ్రైగా అవుతున్నాయి. చూడండి, మీరే గమనించండి. ఇంకా అతుక్కొని కూడా ఉండవన్నమాట. ఎక్కువ నూనె వేస్తే కరివేపాకు విడివిడిగా ఉండకుండా ముద్దలాగా అవుతాయి. ఇలా వేయించుకుంటే నిదానంగా స్టవ్ వేడైన తర్వాత ఇందులోకి పప్పులన్నీ చల్లారబెట్టేసుకోవాలి. మరీ హైలో పెట్టకూడదండి స్టవ్ మంట. కొంచెం స్టవ్ వేడెక్కాక కడాయి సిమ్లో పెట్టి మీడియంలోకి పెట్టేసి ఇలా వేయించుతూ ఉండాలి. అయిపోయింది చూడండి ఎంత త్వరగా వేగిపోయిందో. మీకు అందుకే స్కిప్ చేయకుండా వీడియో ఇలా నేను మొత్తం వీడియో పెట్టాను వేయించేది. మిరపకాయలు రెడ్గా ఉన్నాయి, కరివేపాకు గ్రీన్గా ఉంది. ఏది కూడా ఇలా నలిపితే కరివేపాకు పొడి పొడిగా అవ్వాల్సిందే, అయినా గ్రీన్గా ఉన్నాయి చూడండి. అదే నేను అందుకే అంటున్నానండి, రెండు కలిపి వేయించుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను మా పిల్లల కోసమే ఇలా అన్నీ చూపిద్దామని చేశానండి. ఇలా ఎండుమిర్చి
మామూలుగా మరీ ఎక్కువ కారం ఏమి ఉండవండి. ఇలా ఎక్కువగా అనిపించినా కూడా బాగుంటాయి. నేను కొంచెమే ఆయిల్ వేశాను కదా, అయినా కూడా ఎక్కడ మాడకుండా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. చూసారా? చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో కరివేపాకు. దీన్ని ఇప్పుడు చల్లారనివ్వాలి. ఫస్ట్ పప్పులును ధనియాలు ఉప్పు వేసి ఒక చిన్న బౌల్ ఉప్పు తీసుకున్నాను కదా, వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సపరేట్గా నేను అన్ని మిక్సీ పట్టుకున్నానండి. ఎందుకంటే ఇలా ఎండుమిర్చి కూడా సపరేట్గా పట్టేసుకున్నాను. అప్పుడే మనకి గింజలు లేకుండా విత్తనాలు మధ్యలో రాకుండా ఉంటాయి. ఇలా ఎండుమిర్చి మెత్తగా పౌడర్లా చేసేసుకొని అందులోనే వేసుకోవాలి. అన్నీ మిక్సీ పౌడర్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో బౌల్లో వేసేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లోకి తీసుకోవటమే అండి. వెరీ సింపుల్. కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. గుమగుమలాడే కరివేపాకు కారపొడి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.